'మోగ్లీ', 'కలర్ ఫోటో' లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తర్వాత 'సందీప్ రాజ్' నుంచి 'రాజీవ్ కనకాల' కొడుకు 'రోషన్' హీరోగా, ఇంకా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో యూట్యూబ్ స్టార్ 'బండి సరోజ్ కుమార్', ఇంకా కొత్త అమ్మాయి 'సాక్షి మధుల్కర్' హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సింపుల్‌గా స్టోరీ ఏంటంటే ఇది ఒక నార్మల్ రొటీన్ లవ్ స్టోరీ. ఆల్రెడీ సినిమా సినాప్సిస్ అంతా ట్రైలర్‌లోనే చెప్పేశారు. అడవిలో పెరిగిన కిట్టు అలియాస్ మోగ్లీకి ఒక సినిమా షూటింగ్‌లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంకా వీళ్ళిద్దరికీ మధ్య ఒక పవర్‌ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు. ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌కి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న లింక్ ఏంటి? దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి? దాని తర్వాత టగ్ ఆఫ్ వార్ ఎలా నడిచింది అనేది ఈ సినిమా స్టోరీ. స్టోరీ రొటీన్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉన్న డైరెక్టర్ సందీప్ క్యారెక్టర్స్‌ని చాలా బాగా రాసుకున్నాడు. కర్మ కాన్సెప్ట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌ని టచ్ చేస్తూ రైటింగ్, నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకున్నాడు. సినిమాలో మెయిన్‌గా చెప్పాలంటే పెర్ఫార్మన్సెస్. 'రోషన్' కనకాల తన బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ఎమోషన్ సీన్స్‌లో, యాక్షన్ సీన్స్‌లో చాలా బాగా మెప్పించాడనే చెప్పాలి. ఇంకా మెయిన్ 'బండి సరోజ్ కుమార్' కోసం చెప్పాలి. ఇప్పుడు రిలీజ్‌లో చెప్పినట్టు ఒక పవర్‌ఫుల్ యాంటీ హీరో రోల్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆయన యాక్టింగ్ గాని, ఇంకా ఆ ఇంటెన్సిటీ గాని చాలా బాగా క్యారీ చేశారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే డామినేట్ చేశారని చెప్పాలి. 'వైవా హర్ష' ఫ్రెండ్ క్యారెక్టర్‌లో తను చాలా బాగా చేశాడు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడని చెప్పాలి. లీడ్ యాక్టర్‌కి 'వైవా హర్షకి' మధ్య ఉన్న కొన్ని కామెడీ సీన్స్ గాని, ఇంకా 'ప్రభాస్' రిఫరెన్స్‌తో వచ్చిన సీన్స్ గాని చాలా వర్కౌట్ అయ్యాయి. ఫాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు డెఫినిట్‌గా. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంటుంది. ఇంకా మ్యూజిక్ అయితే అక్కడక్కడ బావుంటుంది. అక్కడక్కడ ఓకేస్ అంతే. సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్‌లోని చాలా మట్టుకు మూవీ అంతా ఫ్లాట్‌గా నడుస్తుంది. ఎక్కడ ఎగ్జైట్ అవ్వదు. నరేషన్ కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్నా సరే ఫ్లాట్‌గా అనిపించింది నాకైతే. ఇంకా ఎమోషనల్ కనెక్షన్. లవ్ స్టోరీ మెయిన్ పాయింట్ అయినప్పటికీ హీరో, హీరోయిన్‌ల మధ్య ఉన్న ఆ ఎమోషనల్ కనెక్ట్ కొన్ని కొన్ని చోట్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్‌గా 'మోగ్లీ' అనేది డీసెంట్ పెర్ఫార్మన్సెస్, రిచ్ విజువల్స్ ఉన్నా కూడా రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉండడంతో నాకైతే యావరేజ్ అనిపించింది. మీరొకసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ సినిమా చూసినట్లయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.